భాయ్ సాబ్ నమస్తే, ఏం పేరు? నా పేరు సయ్యద్ సలీం భాయ్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది ఫ్రీ బస్సు మహిళలకని, మీకు ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది? చాలా ఎఫెక్ట్ ఉన్నదండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఫ్రీ బస్సు అనేది ఏమో పెద్ద గొప్ప పని ఏం కాదు. ఇది ఈ పేదలకు కొట్టుడు తప్ప మరి ఏం లేదు. ఆటో డ్రైవర్గా నేను 35 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా ఈ వేములవాడ రాజన్న టెంపుల్లో. కానీ ఈసారి మనకు ఈ ఫ్రీ బస్సులు పెట్టి చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇప్పుడు దాదాపు 2000 ఆటోలు వేములవాడలో నడుస్తాయండి. ఈ మండల్ వేములవాడ నియోజకవర్గంలో 2000 ఆటోలు ఉన్నాయి. 2000 ఆటో కుటుంబాలు ఎంతమంది, ఒక్కొక్క ఆటో వెనుక 5-6 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ఫీజుల గురించి చాలా ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే ఫ్రీ కాకపోతే బస్సు ఛార్జెస్ తక్కువ పెట్టాలి ఉండే, అది చాలా గొప్పతనం. ఈ ఫ్రీ బస్సు పెట్టి ఇప్పుడు సౌకర్యం కూడా ఎంత ఏం పెద్ద ఏం లేదు. అది ఫ్రీ చాలామంది దానికి ఇబ్బంది పాలు తప్ప మరి ఏం లేదు. దానికి జామ్ అయిపోతుంది, బస్సులు జామ్ ఫుల్ ప్యాక్ అయ్యి వస్తున్నాయి. ఆడోళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది. అది ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక 4 ఆడోళ్ళు వెళ్ళిపోతారు ఫ్రీ అని. వట్టిగానే తిరుగుతారా? వట్టిగా చాలా ఆడోళ్ళు. ఇప్పుడు ఒక ఆడి మంచి విమానాలకు వచ్చి షాపింగ్ చేస్తే వాళ్ళు వెంబడి 4 ఆడోళ్ళు వస్తారు. అలా ప్యాక్ అయిపోతుంది బస్సు. అలా మళ్ళీ వాళ్ళకు ట్రబుల్ అవుతుంది చాలా. మగవాళ్ళకు సీట్ దొరకలేదు. ఇప్పుడు మగవాళ్ళకు గురించి మేము ఆటో ఫ్రీ పెట్టాలి. ఇక ఆడోళ్ళకు బస్సు ఫ్రీ ఉన్నది, మగవాళ్ళకు ఆటో ఫ్రీ పెడతామండి మేము. అప్పుడు మరి ఏం చేస్తాం? మరి ఇప్పుడు ఇట్లా దొరకలేదు, అట్లా దొరకలేదు. మగవాళ్ళని ఆదుకుంటలేదు అంట గవర్నమెంట్. మగవాళ్ళకు ఆదుకుంటలేదు, ఆడవాళ్ళకు ఆదుకుంటే మరి ఆ మగవాళ్ళ గురించి మేము ఆటోలు ఫ్రీ పెట్టి నడిపించుకుంటాం. ఇక అయ్యో ఎట్లయింది మరి. ఇప్పుడు రోజుకు మీకు ఎంత ఖర్చు ఉంటుంది? మీకు ఎంత మిగులుతున్నాయి? గతంలో ఎంత మిగిలేదు, ఇప్పుడు ఎంత మిగులుతున్నాయి? 1800, 1000 రూపాయలు, 500-600 సంపాదించుకునే వాళ్ళము. ఒకరోజు 1000 రూపాయలు, ఒకరోజు 500 ఇట్లా సంపాదించుకుంటాం. దానికి చాలా ఇబ్బంది. 500 కూడా దొరుకుతలేవు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయమే ఉన్నది. కాకపోతే ఈ స్కీము తీసేయాలి వెంటనే ప్రభుత్వం. ఇది చాలా పెద్ద గొప్ప స్కీమ్ ఏం లేదు. అది బస్సులు ఫ్రీ పెట్టుడు అంటే ఏడాదికి 12,000 ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. ఎవరు మాకా సరిపోవు. మాకు అవి 20,000 ఇచ్చినా సరిపోవు. ఎందుకంటే మేము కష్టపడి సంపాదించుకునేది సంపాదన వేరు. ఈ గవర్నమెంట్ ఇస్తే మేము బతికేది ఏం లేదంట. అది అంతా ఏం లేదు. అది వట్టి మాటలు. ఇప్పుడు 6 ఒప్పందాల గురించి ఈ 2 ఒప్పందాలు కూడా సరిగ్గా నడుస్తలేవు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గురించి ఆడవాళ్ళు పోతున్నారు తమ్ గురించి. అది లేదు, మాకు ఏం ఆర్డర్స్ రాలేదు, ఇష్యూ చేయలేదు రేవంత్ రెడ్డి సార్ అని అట్లా అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు ఆడవాళ్ళకు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచే పోతే లేదు అమ్మా మాకేం ఆర్డర్స్ లేవు, టైం పడుతుంది కావచ్చు. కానీ ఇప్పుడు ఈ 3 నెలలు చూడాలి. ఈ 3 నెలల లోపల ఏమవుతుంది? 100 రోజులు అని స్కీమ్ పెట్టింది కదా. 100 రోజుల లోపల ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుంది చూడాలి. చూసేది స్కీమ్ బంద్ చేయాలంటారు. ఈ స్కీమ్ మాత్రం బస్సు ఫ్రీ అనేది ఈ స్కీమ్ తప్పనిసరి బంద్ చేయాలి. అది ఎందుకంటే అది చాలా పేదోళ్ళకు మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయమే. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బంది ఉన్నదండి. ఈ ఫ్రీ కాకుండా ఈ డిస్కౌంట్ అంటే 50% డిస్కౌంట్, 25% డిస్కౌంట్ మహిళలకు అట్లా పెడితే ఓకేనా? ఓకే, అది చాలా తక్కువ వేసి 50 రూపాయలు ఛార్జెస్ ఉన్నాయి. కరీంనగర్ వేములవాడ 30 రూపీస్ పెట్టండి, 35 పెట్టండి. అది ఒకటి విషయం. అది పర్వాలేదు, నడుస్తుంది. కానీ ఫ్రీ అనే వరకు చాలా మొత్తానికే ఫ్రీ అన్నట్లా వట్టిగానే తిరుగుతున్నారు జనాలు. కాకపోతే ఫుల్ ప్యాక్ అవుతారు. ఇప్పుడు ఒక ఆడి మంచి వేములవాడ రావాలంటే షాపింగ్ గురించి వాళ్ళ వెంబడి 4 ఆడోళ్ళు వస్తారు ఫ్రీ కదా. అలా జామ్ అయిపోతుంది, బస్సులు ప్యాక్ అయిపోతున్నాయి. రోడ్ల మీద నిలబడి ఉంటారు ఆడవాళ్ళు. వాళ్ళకు బస్సులు దొరకక చాలా ఇబ్బంది. పోయిన ఆదివారం సండే రోజు ఇక్కడ వేములవాడ బస్ స్టాండ్లోనే ఫుల్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోతే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆటో మాట్లాడుకొని 600-700 పెట్టుకొని పోయిండు. అది వాళ్ళకు నష్టం కదా. అయ్యో ఇప్పుడు మాకు వచ్చింది కావచ్చు, కాకపోతే డబ్బులు వాళ్ళకి నష్టం, యాత్రికుల స్థలం కదా. ఇది చాలా ఇబ్బందికరమైన విషయము. ఇది తొందరగా వెంటనే దీనికి పరిష్కరించి వెంటనే బస్సులు ఫ్రీ బంద్ చేయాలి, రద్దు స్కీమ్. రైట్.